ఆనందపురం గ్రామం మొత్తం దట్టమైన పొగతో కప్పబడి ఉంటుంది. పిల్లలు దెగ్గుతూ, పెద్దలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. చిన్న బాలుడు వాళ్ళమ్మతో ఎలా అంటాడు, అమ్మా నాకు ఊపిరి ఆడడం లేదు. ధైర్యంగా ఉండు బిడ్డ, ఆసుపత్రికి వెళ్దాం. డాక్టర్ గ్రామస్తులకు పరిస్థితి వివరిస్తూ, గాలి బాగా కలుషితమైంది. పొగ, ప్లాస్టిక్ దహనం, చెట్లు తగ్గిపోవడం వల్లే ఈ సమస్య వచ్చింది. అందరూ తలవంచి తమ తప్పును గుర్తిస్తారు. గ్రామం బయట కొంతమంది ప్లాస్టిక్ చెత్తను కాలుస్తుంటారు. నల్లటి పొగ ఆకాశంలోకి వెళ్తుంది. అప్పుడే ఒక్కసారిగా బలమైన గాలి వీచి ఆ పొగ వాళ్ల వైపే తిరిగి వస్తుంది. మనం కాల్చిన పొగ మనకే హాని చేస్తోంది. గాలి కనిపించదు, కానీ ప్రతిక్షణం మీ ప్రాణాలను కాపాడుతోంది. దానిని కలుషితం చేయడం అంటే మీ శ్వాసనే విషపూరితం చేయడం. గ్రామస్తులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటాలి. ప్లాస్టిక్ను కాల్చకూడదు. ప్రతి నెల గ్రామ శుభ్రత కార్యక్రమం నిర్వహించాలి. పిల్లలు ఆనందంగా మొక్కలు నాటడం ప్రారంభిస్తారు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో స్వచ్ఛమైన గాలి వీచుతుంది. పక్షులు మళ్లీ కిలకిలరావాలు చేస్తాయి. పిల్లలు సంతోషంగా ఆడుకుంటారు. మీరు గాలిని కాపాడితే గాలి మీ జీవితాన్ని కాపాడుతుంది. ఆ రాత్రి ఆకాశమంతా వింత కాంతితో నిండిపోతుంది. ఇప్పుడు చివరి పరీక్ష. ఆకాశతత్వం మీకోసం ఎదురుచూ. స్వచ్ఛమైన గాలి ప్రతి జీవికి దేవుడిచ్చిన వరం. చెట్లు నాటండి, కాలుష్యాన్ని తగ్గించండి, జీవాన్ని కాపాడండి.